పవర్ అనేటటువంటిది ముఖ్యం. పవర్‌ని బాధ్యతాయుతంగా మాట్లాడితే పరిస్థితులు పరిష్కరించిపోతాయి సమస్యలన్నీ కూడా. ఇప్పుడు రోడ్ల మీద నమాజ్ బెంగాల్‌లో ఎవ్వడు ఆపలేడండి. ఎవ్వడొచ్చినా ఆపలేడు. ఆ స్థాయిలో మమతా బెనర్జీ చేసేసింది. బట్ ఇప్పుడు బంగ్లాదేశీ వాళ్ళు భయపడుతున్నారు, వెనక్కిపోతున్నారు, లేదా రాష్ట్రం విడిచి పారిపోతున్నారు నంబర్ 1. అస్సాంలోనైనా, ఉత్తరప్రదేశ్‌లోనైనా, బెంగాల్‌లోనైనా ఉండడానికి వణుకుతున్నారు. అక్రమంగా ఉండటానికి అది నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి రోడ్ల మీద నమాజ్ వద్దు అన్నటువంటిది చెప్తే మొన్న శుక్రవారం కూడా 2 షిఫ్టులు పెట్టుకుని మరి నమాజులు చేశారు. దెన్ రెండవ సమస్య పరిష్కారమైంది. అట్లాగే ఇప్పుడు బక్రీద్‌ని బేస్ చేసుకుని ఆవులని చంపేటటువంటి దానికి అక్కడున్న మత పెద్దలే ఆవుల్ని మేము చంపము అన్నటువంటి ప్రకటనలు చేశారు. ఓవరాల్‌గా బాధ్యతగా అనుకుంటే జరుగుతుంది. వాళ్ళనేమి ముస్లింలనేమి ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. హిందువులని గౌరవించండి అని మాత్రమే కోరుతోంది. మారారు.